అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో 23వ వార్డుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వల్దాస్ స్పందన కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం వీళ్ళకి ఈ యొక్క ప్రచారంలో ఈ యొక్క వార్డు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, మీకు 23వ వార్డు ప్రజల నుంచి అని మీకు ఎలాంటి స్పందన వస్తుంది మేడం? ముందుగా మీకు నమస్కారం. మాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా ప్రశాంతంగా చేసుకుంటున్నాం మేము ప్రచారము. మాకు ఎలాంటి ఆటంకాలు జరగట్లేదు, బాగానే జరుగుతుంది మాకు. సో మీరు ఒక మహిళగా జనరల్గా మహిళలు రాజకీయం అంటే ఆలోచిస్తారు. సో ఒక మహిళగా మీరు నామినేషన్ వేశారు. సో ప్రత్యేకంగా 23వ వార్డులో మహిళల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభిస్తుంది మేడం? మహిళల నుంచి కూడా మంచి ప్రోత్సాహమే వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే, నాకు నా భర్త సపోర్ట్ కూడా, నా భర్తే ముందుండి అన్ని నడిపిస్తున్నాడు. నా ఉద్దేశం ఏంటంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో రానిచ్చాలని, వాళ్ళు కూడా అన్నిట్లలో ముందుండాలని నా యొక్క ఉద్దేశము. వాళ్ళ నుంచి కూడా నాకు మంచి సపోర్ట్ ఉంది. మా ఖాళీగా ఎవరు ఉండకూడదు, అందరు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండాలనేదే నా యొక్క ఉద్దేశం. సో అన్న చెప్పండి అన్న, మీకు సో ప్రధానంగా చూసుకున్నట్లయితే 23వ వార్డు ఇంతకుముందు కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గారే ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ దాన్ని ఆ గెలుపుని మళ్ళీ రిపీట్ చేయబోతున్నారా? ప్రజల నుంచి అలాంటి స్పందననే ఉన్నదా? ఖచ్చితంగా గెలుపు రిపీట్ అవుతుంది. రాజీవ్ నగర్ 23వ వార్డు ప్రజలు జెండాని మోస్తే చచ్చేంత వరకు కూడా దాని కొరకు ప్రాణం పెట్టి బ్రతికే గడ్డ ఇది. జగదీష్ అన్న కొరకు, జగదీష్ అన్న రథ సారథ్యంలో మేమందరం కూడా ఆయన వెన్నంటి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన మా ఇన్స్పిరేషన్. సూర్యాపేట ఒకప్పటి సూర్యాపేట సందులో ఒక ట్రాక్టర్ పోతే పక్కన బండి పోయే పరిస్థితి లేని సూర్యాపేటనే ఎంత సుందరంగా తీర్చిదిద్దిన జగదీశ్వర్ రెడ్డి గారే మాకు ఆదర్శంగా ఉన్నారు. అన్న సారథ్యంలో మేము మొట్టమొదటి అడుగు చదువుకున్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని, మహిళల్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అన్న చేసిన కృషి మాకు చాలా ఆదర్శంగా ఉంది. నా వార్డు ప్రజలకు నా వంతు సేవ చేయాలి, అలాంటి దానికి మంచి ప్లాట్ఫామ్ కావాలి. జగదీశ్వర్ రెడ్డి గారి సారథ్యమే నాకు బలం, అదే నాకు ఆదర్శంగా కనిపించింది. అందుకే అన్నని మేము అడిగాం. అన్న ఆదర్శంగా మేమందరం ముందుకు అడుగులేస్తున్నాం. ప్రజలు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. చదువుకున్న వ్యక్తి ముఖ్యంగా మా వార్డులో ఇప్పుడు మేము పోటీలో ఉన్న వారిలో మేమిద్దరం కూడా గ్రాడ్యుయేట్స్. మేము చదువుకున్న వ్యక్తులం అందరం కూడా. వీరికైతే అందులో నేను గతంలో ఎమ్మెల్యే గారికి ఒకరికి పిఏగా పనిచేశాను. ఎక్కడ ఏ గవర్నమెంట్ నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా, కేంద్రం నుంచి అయినా, రాష్ట్రం నుంచి అయినా, జిల్లాలో మా ఎస్సీ బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి పథకాలు తీసుకురావాలన్నా మాకు కొంత దాని మీద అవగాహన ఉంది. దాని కొరకు మేము ఎక్కడి నుంచి అయినా కానీ ఏ ఆఫీసర్ దగ్గరనైనా కూర్చొని మాట్లాడేలే ఎబిలిటీ మాకుంది. దాని మీద సబ్జెక్ట్ మాకుంది. మాట్లాడగలుగుతాం, కొట్లాడగలుగుతాం, సాధించుకోగలుగుతాం. సో మీకు ప్రధానంగా చూసుకున్నట్లయితేనా మాజీ మంత్రి వేళ్ళు గుండగండ్ల జగదీష్ రెడ్డి గారి గురించి వాళ్ళ దగ్గర నుంచి కానీ మీ వార్డు ముఖ్య నాయకులు కాంచని ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? ఇంతకుముందు చెప్పినట్టుగా చదువుకున్న వాళ్ళు ఇంతకుముందు కొద్దిగా వెనకడిగా వేసేవాళ్ళు. మమ్మల్ని ప్రోత్సహించిన జగదీశ్వర్ రెడ్డి గారు మాకు ముఖ్య బలం, మాకు వెన్నుముకలాగా మాకు వెనుకున్నారు. అన్నా అని ఇది ప్రాబ్లం అని అంటే నేనున్నా అని అంటున్నారు. చిన్న చిన్న సమస్యలకు కూడా వెంటనే ఒక మాజీ మంత్రి వర్యులు ఆయన కాల్ చేస్తే వెంటనే మాట్లాడి ప్రతిస్పందిస్తారు. ఆయనకు మించిన బలం మాకు ఇంకా వేరేది ఏది అవసరం లేదు. ప్లస్ ఇక్కడ నేను పుట్టిన గడ్డ ఇది. నా బంధువులు, నా రక్త సంబంధులు, నా తోబుట్టువులు అందరూ నా వాళ్ళే ఉన్నారు. మమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. గెలుపు తథ్యం. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ 23వ వార్డులో కౌన్సిలర్ గా గెలుపొందిన తర్వాత మీరు ప్రధానంగా ఈ వార్డులో మీరు ఏ సమస్యల మీద దృష్టి పెట్టబోతున్నారు? ఇంకేమేమి డెవలప్మెంట్ కార్యక్రమం ఇలా చేయబోతున్నారు? చిన్నతనంలో మా ఇంట్లో టీడీపీది ఒక ఆఫీస్ పెట్టేసి అప్పుడు ఏదో మిషన్లు పంచారు. ఆ తర్వాత అభివృద్ధిని నేను ఎప్పుడూ చూడలేదు. మొన్న జగదీష్ అన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఆయన మంత్రివర్యులుగా వచ్చిన తర్వాతనే అభివృద్ధి పనుల్ని నేను చూశాను. మళ్ళీ ఇప్పుడు ఈ కాలంలో మళ్ళీ అవి కుంటిపడినాయి. నేను నా వార్డుకు ముఖ్యంగా నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే, ఒంటరి మహిళలు ఉన్నారు. మామూలుగా భర్త ఉన్న మహిళే బయటికి వెళ్ళి పనిచేసే రోజులు కాదు, తోలట్లేరు.
ఒంటరి మహిళ పరిస్థితి, వారి కుటుంబ పోషణ అంత కష్టంగా ఉంటున్న సమయంలో వారికి నా వంతుగా మినిమం ఒక 30 మిషన్లు నేను నా చిన్నతనంలో చూసింది తిరిగి నేను ఆ పనిని మళ్ళీ చేయాలని ఒక మంచి సంకల్పంతో ఉన్నా. ఒంటరి మహిళలకు ఒక 30 మిషన్లు అన్నా మినిమం, అందరు సహకరిస్తే అది పెరగవచ్చు. 30 అన్నా మినిమం. కొంతమందికి వారొకరు రోజుకొక 2 జాకెట్లు కుట్టుకున్న కుటుంబానికి ఆసరా దొరుకుతుంది. అది మొట్టమొదటి అడుగు ఒంటరి మహిళతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. తర్వాత మా వార్డులో ప్రతి ఒక్కరు కూడా, పక్క వార్డులో వాటర్ ప్లాంట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి 10 రూపాయలు 20 రూపాయలకు వాటర్ కొనుక్కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది. మాకు ముఖ్యంగా 2 కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. దాంట్లో ఒక వాటర్ ప్లాంట్స్ పెడితే అందరికీ కూడా 2 గుడాలు, మాదిగా 2 గుడాలు ఉన్నాయి మా వార్డులో. వారికి వాటర్ ప్లాంట్స్ పెడితే ప్రజలందరికీ కూడా ఉచిత మంచినీరు అందించాలనేది. తర్వాత తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఉచిత ప్రైవేట్ స్కూల్లో విద్యను అందించాలని. ఇప్పుడు అవన్నీ కూడా చాలా భారంగా ఉంటున్నాయి. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళే భరించలేకపోతున్నారు. అలాంటి వారికి కొద్దిగా మేము సపోర్ట్ చేసి వాళ్ళని చదివించాలనే ఆశ సంకల్పంతో ముందుకు వస్తున్నాం. అంటే చదువుకున్న వారికి ఆ విలువ తెలుస్తుంది. చదువు మీద బాధ్యత ఉన్న వాళ్ళకు, ముందు తరాలకు ఏదైనా దారి చూపించాలనే వారికి అది తెలుస్తుంది. మేము చదువుకున్నాం కనుక అలాంటి ఆలోచనలతో ముందుకు వస్తున్నాం. ఇలాంటి పనులు ఇంకా ఎన్నో, మెడికల్ క్యాంపులు, జాబ్ మేళాలు. నేను కూడా ఇంకా ఇంత గతంలో పనిచేసినప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర జాబ్ మేళాలు 3 జాబ్ మేళాలు నిర్వహించి చాలా మందికి ఉపాధి కల్పించినాం. అలాంటి దాంట్లో ఎక్స్పీరియన్స్, ఒకరి దగ్గర పనిచేసినాం. అది ఆ పనులు ఒకరి కింద జీతానికి వెళ్ళి పనిచేసినాయి నా వార్డులో నేను ఎందుకు నిర్మించుకోకూడదు? ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు? అది చేయాలంటే ఏం కావాలి? ఒక కౌన్సిలర్ అనే ఒక హోదా ఉంటే దాన్ని బట్టి నేను ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మాట్లాడాలన్న, పెద్దల దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఇంకా అధికారుల దగ్గరికి వెళ్ళాలని అంటే మినిమం ఇదొక స్టేజ్ నాకు చాలా అవసరం. ఓకేనా. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఏమో రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఒక భరోసాతో ముందుకెళ్తున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళేమో సెంటర్లో మేము అధికారంలో ఉన్న ఒక భరోసాతో ముందుకెళ్తున్నారు. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే సూర్యాపేటలో 23 వార్డులో మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరఫున 23 వార్డు ప్రజలకు ఎలాంటి అభివృద్ధి భరోసాతో ముందుకెళ్తున్నారు, ఎలాంటి అభివృద్ధి చూపించి ముందుకెళ్తున్నారు? నేను కొత్తగా చూపించాల్సింది ఏది లేదు. ఒకసారి ఆ పూల సెంటర్కి వెళ్తే అభివృద్ధి కనిపిస్తుంది, మినీ ట్యాంక్ బండ్కి వెళ్తే అభివృద్ధి కనిపిస్తుంది, మెడికల్ కాలేజ్కి వెళ్తే అభివృద్ధి కనిపిస్తుంది. అవే ఆదర్శంగా ఇంకా నా వార్డులో ముఖ్యంగా చదువు, ఒంటరి మహిళలు, ఇలాంటి పార్కు లేదు. ఎన్నో ఇప్పుడు అంబేద్కర్ నగర్ లాంటి కొన్ని ఏరియాలలో పార్కులు ఉన్నాయి. కనీసం వాకింగ్ చేసుకునే వాళ్ళకు, పెద్దవాళ్ళకు, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు ప్రశాంతత దొరికేది కొంత చెట్ల కింద మంచి వాతావరణం ఉంటుంది. అలాంటి పార్కు కూడా లేదు. కొన్ని అంగన్వాడీ స్కూల్ కూల్చివేసి పెట్టారు. దాన్ని కట్టడానికి ఇంతవరకు కూడా, దాన్ని కూల్చినదైతే వెంటనే కూల్చగలిగారు, కట్టడానికి ఇంకా సమయం పడుతుంది. ఎవరు పట్టించుకునే నాదుడు లేడు ఈ గవర్నమెంట్లో. అది కేవలం 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 బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పేసి మేము జగదీష్ అన్న గారే మాకు ఆదర్శంగా కనిపించి అడుగులు వేస్తున్నాం. సో మీరు ఇప్పుడు మేడం మీరు చెప్పండి. సో లాస్ట్ అండ్ ఫైనల్గా మీ యొక్క 23వ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటుంది మేడం? 23వ వార్డు ప్రజలందరికీ నా నమస్కారం. ఈ నెల 11వ తారీఖు జరగబోయే పోలింగ్కి అందరూ వచ్చి బ్యాలెట్ నెంబర్ 3 కార్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని నా ప్రార్థన. గెలిపిస్తే నేను 24 అవర్స్ మీకు అందుబాటులో ఉండి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ ఆడబిడ్డను అనుకోండి, నేను ఈ వార్డు కోడల్ని, కానీ బిడ్డను అనుకొని నన్ను గెలిపించండి. మీ వెన్నంటే ఉంటా, మీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరుస్తా. అందరికీ నమస్కారం. నేను మీ వల్దాస్ స్పందన కిరణ్, 23వ వార్డు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు 11వ తేదీ వినియోగించుకోవాలని, ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఓటింగ్ జరగాలని, మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతోని అభివృద్ధి పరుస్తున్న జగదీష్ అన్న రథసారథ్యంలో నడుస్తున్న ఇట్టి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ఇంకా నా కార్యకర్తలే నా బలం. 23వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా నా పార్టీని గెలిపించాలని కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అన్న చెప్పండి అన్న, ఇక్కడ 23వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వల్దాసు స్పందన కిరణ్ గారికి ఈ యొక్క వార్డు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, మరి ముఖ్యంగా మీరు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు? అందరికీ నమస్కారం. 23వ వార్డు ప్రజలకు ముఖ్యంగా నమస్కారం.
23వ వార్డులో వల్దాస్, స్పందన, కిరణ్ మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాం. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ప్రతి ఇంట్లో కూడా. వారి స్పందన చూస్తుంటే వీరు చదువుకున్న చదువు వారికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మంత్రి గారు ఆ చదువును చూసే వీళ్ళకి టికెట్ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి అంటే ఏందో తెలిసిన వ్యక్తి కాబట్టి జ్ఞానవంతులకైతేనే టికెట్ ఇస్తే, టికెట్ ఇవ్వడం వల్ల వారు ఎటువంటి అభివృద్ధి చేస్తారో వారికి తెలుసు కాబట్టి ఆ అభివృద్ధి ఫలాలు ముందుకు పోవాలని చెప్పి స్పందన, కిరణ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. మేము ప్రతి డోర్ టు డోర్ ప్రచారం చేస్తుంటే వారి స్పందన చూస్తుంటే ఆ గెలుపు తథ్యం, నల్లేరు మీద నడకే వారి గెలుపు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఇంతకుముందు 2014 ముందు సూర్యాపేటలో కానీ వార్డులో కానీ ఒక్క పని చేసిన దాఖలాలు లేవు. 14 తర్వాత ఎప్పుడైతే జగదీష్ రెడ్డి గారు మంత్రి అయ్యారో అప్పటి నుంచి మా వార్డుకు 2 శ్మశాన వాటికలు కానీ 2 కమిటీ వాళ్ళు కానీ ఎక్కడ కూడా ఈ పని ఉందంటే ఎమ్మటే స్పందించే విధంగా మా వార్డుని ప్రత్యేకంగా ఇక్కడ చౌరస్తా, బతుకమ్మ చౌరస్తా అని చెప్పి బతుకమ్మ బొమ్మ పెట్టడానికి కారణం ఏంటంటే మా దళిత వాడ బతుకమ్మ ఆడుకోవడానికి వీలు లేదని చెప్పి అంతకు ముందు రోజులలో ఉండే. ఆయన మంత్రి అయిన తర్వాతనే మీరు కూడా ఆడాలి, మీరు కూడా బతుకమ్మ ఆడాలని చెప్పి బతుకమ్మ చౌరస్తా ఇక్కడ పెట్టించడం జరిగింది. అప్పటి నుండి కూడా మా మహిళలు మొత్తం, దళిత మహిళలు మొత్తం కూడా బతుకమ్మలు ఆడుతుర్రు. అదే కాకుండా మా వార్డు ఒక్కటే కాకుండా సూర్యాపేట పట్టణంలో మున్సిపాలిటీ పుట్టిన కానించి జగదీష్ రెడ్డి గారికి ముందు, జగదీష్ రెడ్డి గారికి తర్వాత అని చెప్పుకుంటారు, ఇంకా 100 సంవత్సరాలకు కూడా. ఎందుకంటే అటువంటి అభివృద్ధిని సూర్యాపేటలో చేసిండు ఆయన. ఇంతకుముందు పూల సెంటర్లో 2 బండ్లు పోతే మొత్తం ట్రాఫిక్ జామ్, ఇప్పుడు విశాలవంతమైన రోడ్లు, మెడికల్ కాలేజీ, హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ని ఇప్పుడు 500 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్దిర్రు. ట్యాంక్ బండ్ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రజలు సూర్యాపేట నుండి ట్యాంక్ బండ్కు పోయి సేద తీరుతున్న పరిస్థితి. అలాగే చాలా అభివృద్ధి పనులు చేసిర్రు. వారు చేసిన అభివృద్ధిని మా వార్డు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత స్పందన, కిరణ్ గారు ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతారన్న ఆశతో మేమున్నాం, వార్డు ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా వారు తీసుకుపోతారని కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. ఓకే మేడం, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ.